షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఆఫ్లైన్ క్లాసెస్ షెడ్యూల్ అంటే నెక్స్ట్ బ్యాచెస్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నాం, ఏమేమి బ్యాచెస్ ఉన్నాయి, దాని వివరాలు చెప్పడానికి వచ్చాను. కానిస్టేబుల్, ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అద్భుతంగా అందరూ మ్యాక్సిమం నియర్లీ 95% వరకు క్వాలిఫై అవుతున్నారు మన ఇన్స్టిట్యూట్లో. ఇంకోటి ఏంటంటే ఇక గవర్నమెంట్ ఎస్ఐకి ఏమో దాదాపు 52 మార్కులు వచ్చిన వాళ్ళనే క్వాలిఫై చేస్తుంది. కానిస్టేబుల్ కూడా దాదాపు అదే ఫిగర్ కావచ్చు 52 మార్క్స్తోనే, ఎందుకంటే అన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి. ఏదేమైనా అదృష్టంగానే అనుకోవాలి మీరు ఇట్లా మిస్టేక్స్ రావడం కూడా, ఎందుకంటే దానివల్ల చాలామంది క్వాలిఫై అవుతున్నారు. సో దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన పని ఏం లేదు మనం, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మెయిన్స్ మీద గురి పెట్టాలి. మెయిన్స్కి మనం కొత్త బ్యాచెస్ని మనం సెప్టెంబర్ 5వ తారీఖున ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, సెప్టెంబర్ 12కి స్టార్ట్ చేస్తున్నాం. మనం 3 టైప్స్ ఆఫ్ బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నామండి. ఒకటి జనరల్ బ్యాచ్, నెక్స్ట్ ఇంటెన్సివ్ బ్యాచ్, నెక్స్ట్ ఓన్లీ ఎగ్జామినేషన్స్ బ్యాచ్ అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ప్రిలిమినరీ వరకే ఎక్కువ మంది కోచింగ్ ఫీజెస్ని కట్టి కోచింగ్ తీసుకున్నారు, వాళ్ళందరూ ఓన్లీ ప్రిపరేషన్లో ఉంటారు. సో అది వాళ్ళకి ఓన్లీ ఎగ్జామ్స్ అనేది కూడా యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇంతకుముందు లేదు, ఇప్పుడు పెడుతున్నాం మనం. సో మనకి జనరల్ బ్యాచెస్ అయినా, ఇంటెన్సివ్ బ్యాచ్ అయినా, ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచెస్ అయినా వీళ్ళందరికీ కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది మన ఇన్స్టిట్యూట్ నుంచి మార్నింగ్ 5:30 to 7:30 మన పీఈటీ రవి సార్ ఉన్నారు, ఆయన గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా మీకు చేపిస్తారు. అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు దీనికి, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే దీంట్లోనే భాగంగానే పెట్టాము ఈ గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది. సో మీరు మార్నింగ్ 5:30 to 7:30 గ్రౌండ్ ప్రాక్టీస్ అటెండ్ అయిన తర్వాత మనకుండే బ్యాచెస్ ఏంటివి అని కనుక చూద్దాం ఒకసారి. చూడండి, ఫస్ట్ జనరల్ బ్యాచ్ టైమింగ్ ఏంటి అంటే గ్రౌండ్ మార్నింగ్ 5:30 AM to 7:30 AM ఇది గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది మనకి. నెక్స్ట్ క్లాసెస్ వచ్చేసి 9 AM నుంచి 6:30 PM. ఇంతకుముందు అన్ని బ్యాచెస్ కూడా ఎట్లనే పెట్టాం, 9 AM to 6:30. ఆ తర్వాత డైలీ టెస్ట్ వచ్చేసి ప్రతిరోజు 2 PM to 2:30 PM వీళ్ళకి జనరల్ బ్యాచ్ వాళ్ళకి డైలీ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఇది ఈ సంవత్సరం ఇప్పుడు మన ఈ బ్యాచెస్కి కొత్తగా పెట్టింది, ఎందుకంటే లేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతున్నారో, మీకు కీ చూసుకుంటేనే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతుంది తెలుస్తుంది. అనవసరంగా మీరు రిజల్ట్స్ వచ్చిన దాకా టైం వేస్ట్ చేయకూడదు. అవునా, సెలబ్రేషన్స్ చేసేది కూడా ఉండదు. మనకు ఆల్మోస్ట్ ఫిబ్రవరిలోనే మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆల్మోస్ట్ అక్టోబర్, నవంబర్ వరకు, డిసెంబర్ వరకు అరౌండ్ మీకు ఈవెంట్స్ మొత్తం అయిపోతాయి. జనవరి మంత్ ఒకటే గ్యాప్ ఉంటుంది, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఒకవేళ సెప్టెంబర్ 5 ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం, సెప్టెంబర్ 5 అంటే ఇక్కడ నుంచి 4 నెలలు మినిమం పడుతుంది మనకు. ప్రిపరేషన్ కమ్ క్లాసెస్ వినుకుంటూ ప్రిపరేషన్ చేస్తూ డైలీ టెస్టులు రాయాలి. కాబట్టి మనం మార్నింగ్ నుంచి 8 o'clock నుంచి 9 నుంచి స్టార్ట్ చేసే క్లాసెస్ 6:30 అంటే అరౌండ్ 8 hours క్లాస్ ఉంటుంది. మధ్యలో మీకు డైలీ టెస్ట్ అనేది 2 నుంచి 2:30 వరకు ఉంటుంది. సో ఈ విధంగా పోతే సెప్టెంబర్ 5 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 వరకు మనకు క్లాసెస్ జరుగుతాయి, డైలీ టెస్టులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇందులో ఈ జనరల్ బ్యాచ్లో ఇంతకుముందు లేని అంశం ఏంటంటే వీక్లో జరిగిన సబ్జెక్ట్పై 200 బిట్స్ గ్రాండ్ టెస్ట్ నిర్వహణ సాటర్డే 5 PM నుంచి 8 PM వరకు పెడుతున్నాం. ఇంతకుముందు మాత్రం ఓరల్గా గ్రాండ్ టెస్ట్ అందరూ వచ్చి రాసేవాళ్ళు. ఆ ఓరల్ గ్రాండ్ టెస్ట్ కామన్గా ఉంటుంది అందరికీ, కానీ సండే అది కామన్గా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. కానీ ఎవ్రీ సాటర్డే ఈ వీక్లో జరిగిన సబ్జెక్ట్ పైనే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది 200 బిట్స్. ఇది స్పెషల్గా ఈసారి మనం పెట్టడం జరుగుతుంది జనరల్ బ్యాచెస్కి. ఇక న్యూ బ్యాచెస్ స్టార్ట్ అనేది సెప్టెంబర్ 5th బ్యాచ్ ఉంది అండ్ సెప్టెంబర్ 12th బ్యాచ్ ఉంది. ఈ 2 బ్యాచెస్ ఉన్నాయి. సో ఈ 2 బ్యాచెస్లో మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ప్రతి బ్యాచ్లో మనం 150 నుంచి 200 మెంబర్స్ని పెట్టడం అనేది జరుగుతుంది. జాయిన్ అయిన వెంటనే మీకు మైక్రో సిలబస్ ఇస్తారు, అంటే ఏ టాపిక్లు ఎట్లా చెప్తారు, సబ్జెక్ట్ ఎట్లా అవుతుంది, నెక్స్ట్ ఎట్లా ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్తాము. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ అనేది కామన్గా ఉంటుంది. ఇది జనరల్ బ్యాచ్కి ఉన్నటువంటి ఫీచర్స్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇంకోటి ఇంటెన్సివ్ బ్యాచ్. ఇంటెన్సివ్ బ్యాచ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ కోచింగ్ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో పనికొస్తారు. లేదు కొన్ని సబ్జెక్ట్స్ మీద మీరు సబ్జెక్ట్ వినాలన్నా కూడా వినొచ్చు. వీళ్ళకి ఫెసిలిటీస్ ఏంటంటే గ్రౌండ్ కామన్గా 5:30 to 7:30 గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది. వీళ్ళకి స్టడీ హాల్ ఉంటుంది, ఎక్స్ట్రాగా స్టడీ హాల్. ఈ స్టడీ హాల్ 8 AM నుంచి నైట్ 10 PM వరకు ఉంటుంది. స్టడీ హాల్ మార్నింగ్ 8 AM నుంచి 10 PM వరకు. దాదాపుగా ఇది కూడా ఒక 200 మెంబర్స్ని మనం తీసుకుంటాం. అంతకు మించి మన దగ్గర ఆక్యుపెన్సీ లేదు. 200 మెంబర్స్ అయితే పర్ఫెక్ట్గా మనం అరేంజ్ చేయగలుగుతున్నాం దీన్ని. ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ ఉంటే వాళ్ళు క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. అంటే ఈ జనరల్ బ్యాచ్లోకి వెళ్ళి ఇక్కడ క్లాస్ విని రావచ్చు మీరు బయటికి. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, అన్ని సబ్జెక్ట్స్ వింటే ఇప్పుడు మీకు టైం సరిపోదు.
బాగా లెంతీగా చదవాలి అనుకున్న వాళ్ళు, ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఒక అవగాహన ఉన్న వాళ్ళు, మీకు ఎగ్జామినేషన్ స్టాండర్డ్ హెవీగా పెడతాం మనము. కాబట్టి దాన్ని కంపల్సరీగా మీరు ఉదయం నుంచి చదువుతూనే ఉండాలి. మీరు ఏదైతే సబ్జెక్ట్ చదువుతారో దాని మీద మనకు సాయంత్రం ఎవ్రీ డే ఈవినింగ్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. అది ఈవినింగా లేదా మధ్యాహ్నం అనేది మీ కంఫర్ట్ని బట్టి మనం డైలీ టెస్ట్ అనేది ఎవ్రీడే పెడతాము. వీళ్ళకి ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎగ్జామ్స్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అని మొత్తం రౌండ్ టైప్లో ఎగ్జామ్స్ పెడతాం. 3 రౌండ్స్ ఉంటాయి. సో ఇది 4 months షెడ్యూల్కి భాగంగా పెడతాం. టోటల్గా 4 months ఉంటుంది ఇది కూడా ప్రోగ్రామ్ అనేది. సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేస్తాం మనం. ఆల్రెడీ పాత బ్యాచ్ ఒకటి కంప్లీట్ చేసాము. సో మీకు ఇచ్చిన టాపిక్స్ ప్రకారం గ్రాండ్ టెస్ట్ నిర్వహణ అంటే మీకు ఏదైతే టాపిక్స్ ఈ వీక్లో చదువుతారో దాని మీద గ్రాండ్ టెస్ట్. ఇది కంపల్సరీ సపరేట్ పీడిఎఫ్ ఉంటుంది మీకు. ఆ షెడ్యూల్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అసలు ఈ గ్రాంట్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్కి ఏ ఎగ్జామ్ షెడ్యూల్లో పెడతాం, ఏమేమి చాప్టర్స్ ఉంటాయని చెప్తాను మీకు బ్రీఫ్గా. నెక్స్ట్ అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. జిఎస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కంపల్సరీగా. మన సీనియర్ మోస్ట్ జిఎస్ ఫ్యాకల్టీలు వచ్చే మనం ఈ జనరల్ స్టడీస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా పెడుతున్నాం. నెక్స్ట్ వీళ్ళకి కూడా సేమ్ న్యూ బ్యాచెస్ September 5th అండ్ September 12th ఉంటుంది. అండ్ జాయిన్ అయిన వెంటనే వీళ్ళకి కూడా మైక్రో షెడ్యూల్, వీళ్ళకి మెయిన్ మైక్రో షెడ్యూల్ ఇస్తాం మనం. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ అనేది కామన్గానే ఉంటుంది అందరితో పాటు ఫుల్ సిలబస్ మీద. కానీ ముఖ్యంగా ఏంటి ఇంటెన్సివ్ బ్యాచ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే వీళ్ళు హెవీగా పక్కాగా ఎస్ఐఏ టార్గెట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎస్ఐ ప్రిపేర్ అయ్యారంటే మీరు అన్ని ప్రిపేర్ అయినట్టే. పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అన్నీ ఇక దాని తర్వాత ఉన్న ఏ ఎగ్జామ్ అయినా మీరు ప్రిపేర్ అయినట్టే. ఎస్ఐఏ లక్ష్యంగా ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే మనం సివిల్ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి, గ్రౌండ్కు మనకు రిలేటెడ్ లేదు. ఎందుకంటే గ్రౌండ్ అనేది తర్వాత ఏఆర్కే ఎక్కువ ఉన్నాయి. ఏఆర్ ఉద్యోగాలు వాటికే గ్రౌండ్ ఉంటుంది. అది కానిస్టేబుల్ ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, ఎస్ఐలు చాలా తక్కువ ఉన్నాయి. అవునా? కాబట్టి గ్రౌండ్ ప్రియారిటీ ఇస్తే కానిస్టేబుల్ వైపు మొగ్గు చూపినట్టు. ఇది ఎస్ఐఆర్ పోలీస్ కొట్టాలి అంటే మాత్రం ఎక్కువగా ఎగ్జామ్ ప్రియారిటీ ఇవ్వాలి. ఏదేమైనా మీరు గ్రౌండ్ కూడా ఎట్లా ప్రిపేర్ అవుతారు కాబట్టి అది మీ కానిస్టేబుల్కి యూజ్ అవుతుంది. వెయిటేజ్ అనేది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏఆర్కి సంబంధించి ఉన్నాయి, కానీ సివిల్ ఎస్ఐ ఉద్యోగాలే ఎస్ఐలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఎగ్జామ్ మీద దృష్టి పెట్టాలి. కాబట్టి మీకు మైక్రో షెడ్యూల్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఈ మైక్రో షెడ్యూల్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లియర్గా ఈ ఇంటెన్సివ్ వాళ్ళకి ఏ మైక్రో షెడ్యూల్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. సో నెక్స్ట్ ఆ తర్వాత ఓన్లీ ఎగ్జామ్స్ అనేది బ్యాచ్. ఎందుకంటే వీళ్ళు చాలామంది మనకు ఇన్స్టిట్యూట్కి అప్రోచ్ అయ్యి ఓన్లీ ఎగ్జామ్స్ అని అడిగారు. ఎందుకంటే వాళ్ళ స్టడీ హాల్లో వాళ్ళు చదువుకుంటారు, నెక్స్ట్ వాళ్ళు హాస్టల్స్లో ఉంటారు. సో కాబట్టి వాళ్ళ ఫెసిలిటీ తగ్గట్టుగా వాళ్ళు ఓన్లీ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మనం 3 daysకి ఒక ఎగ్జామ్ పెడుతున్నాం వాళ్ళకి. అంటే 3 daysకి ఒక ఎగ్జామ్ అంటే ఈ 3 daysకి ఏం చదువుకొని రావాలి మీరు? మండే, ట్యూస్డే, అవునా, సండే, మండే, ట్యూస్డే ఈ 3 రోజులు మీరు ఏం చదువుకొని వస్తే మేము ఇస్తాం షెడ్యూల్. అది కూడా మైక్రో షెడ్యూల్ ఇస్తాం వాళ్ళకి కూడా. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు చదువుకొని వస్తే మీకు ఇక్కడ ఎవ్రీ వెనస్డే బుధవారం రోజు సాయంత్రం ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీ సాటర్డే కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఎందుకంటే రోజు రమ్మంటే ఎగ్జామ్కి రావాలంటే కష్టం ఓన్లీ ఎగ్జామ్స్ వాళ్ళు. అందుకోసం 3 రోజులకు ఒకసారి రమ్మని చెప్తున్నాం. ఆ 3 రోజులకు ఒకసారి ఇంటెన్సివ్ వాళ్ళకి ఏదైతే ఎగ్జామ్స్ పెడతామో ఆ 3 రోజులది కలిపి మీకు ఒకటే రోజు ఎగ్జామ్ పెడతాం. సో క్వశ్చన్ స్టాండర్డ్ ఏం తగ్గదు. కాబట్టి మీకు ఎవ్రీ వెనస్డే అండ్ ఎవ్రీ సాటర్డే మీకు టెస్ట్లు ఉంటాయి. గ్రాండ్ టెస్ట్ షెడ్యూల్లో ఉన్న టాపిక్స్ పైన 200 బిట్స్ ఎగ్జామ్. అంటే మీకు పెట్టే డైలీ ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు ఏముంటాయంటే ఇక్కడ 200 బిట్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఇక్కడ కూడా 200 బిట్స్ ఎగ్జామ్ ఉంటుంది మీకు. అవునా? మీకు ప్రతిసారి ఓన్లీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి 200 బిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఆ 200 బిట్స్ ఏ చాప్టర్ నుంచి వచ్చాయి అనేది మీరు చదువుకొని రావాలి. ఆ షెడ్యూల్ మేము ఇస్తాం మీకు, మైక్రో షెడ్యూల్ అనేది. రైట్. తర్వాత వీళ్ళకి కూడా న్యూ బ్యాచెస్ September 5th అండ్ 12th 2 బ్యాచెస్ ఉన్నాయి, అడ్మిషన్ జరుగుతున్నాయి. రైట్. వీళ్ళకి కూడా మైక్రో షెడ్యూల్ ఇస్తాం మనం. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ అనేది కామన్. అంటే వీళ్ళకి కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ ఎలో చేస్తాం ఓన్లీ ఎగ్జామ్ వాళ్ళకి. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ వెనస్డే అండ్ ఎవ్రీ సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది. ఓవరాల్గా సండే గ్రాండ్ టెస్ట్ కామన్, ఇక అది అందరికీ ఉండేది అనమాట. సో ఇట్లా మనం 3 రకాల బ్యాచెస్ని కండక్ట్ చేస్తున్నాం. మీకు ఇక్కడ మనకి ఆటోమేటిక్గా కింద స్క్రోల్ అవుతుంది, నెంబర్ ఉన్నాయి కదా మన ఆఫీస్ నెంబర్స్. ఆ 2 నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇంకా డీటెయిల్స్, ఫీజ్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ప్లస్ అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. 5వ తారీఖు పక్కాగా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా అడ్మిషన్స్ తీసుకోండి. లిమిటెడ్ మెంబర్స్ని, ఒక 200 మెంబర్స్ని మాత్రమే ఇంటెన్సివ్లో తీసుకుంటాం. ఓన్లీ ఎగ్జామ్స్ కూడా లిమిటెడే, ఒక 200 మెంబర్సే ఉంటారు. మిగతా జనరల్ బ్యాచెస్ అనేవి 200 బ్యాచెస్ 2-3 బ్యాచెస్ కూడా పెడుతున్నాం కాబట్టి మీరు అడ్మిషన్స్ తీసుకోండి. రైట్. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్స్ ఉన్నాయి, దానికి కాల్ చేసి మీరు ఇంకా డీటెయిల్స్, ఫీజ్ డీటెయిల్స్ కానీ ఏదైనా కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఇంటెన్సివ్ బ్యాచ్, నెక్స్ట్ మన ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచెస్కి షెడ్యూల్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే మైక్రో షెడ్యూల్ ఏంటి అనే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. ఇకపోతే మనకి నెక్స్ట్ ఈ యూట్యూబ్లో
మంచి మంచి వీడియోస్, షార్ట్ కట్ టెక్నిక్స్తో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, మనం ఆన్లైన్లో ఏమేమి పెట్టబోతున్నాం, డిఏఓ గురించి అడుగుతున్నారు కొంతమంది, గ్రూప్ 4 గురించి అడుగుతున్నారు, ఎస్ఐఆర్ పోలీస్ ఆన్లైన్కి సంబంధించిన వీడియోలో నెక్స్ట్ దాంట్లో మనం నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ క్లాసెస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.